భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారికి, పాల్వంచ డిఎస్పీ గారికి, పాల్వంచ సిఐ గారికి నమస్కరిస్తూ ఉన్నాం. ములకలపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన డ్యూటీలో చేరిన దగ్గర నుంచి చాలా కేసులలో కంప్లైంటర్స్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా గ్రామ పెద్ద మనుషులు కానీ ఎవరైనా పంచాయతీ నిమిత్తం వెళ్తే వాళ్ళు అగౌరవపరుస్తూ మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు సోమవారం పూట ములకలపల్లి గ్రామం చెందినటువంటి ఒక మహిళ తన భర్త సంబంధించిన సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ గారు పెద్ద మనుషులు అందరిని అగౌరవపరుస్తూ వాడివిడి అని చెప్పేసి ఏలన చేస్తూ మాట్లాడటం, పోలీస్ స్టేషన్ రావద్దని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా ఎవరైతే మహిళ ఫిర్యాదు చేసిందో ఆ మహిళని అగౌరవపరుస్తూ ఒక తప్పుడుగా మాట్లాడటం, బూతు మాటలు మాట్లాడటం చేయడం జరిగింది. తనని 3వ ఆపరేషన్ చేసుకొని 3వ కాన్పు కానీ పిల్ల బాబు ఉంటే ఆ అమ్మాయిని భర్త ముందల్నే కింద కూర్చోబెట్టి అవమానపరచడంతో పాటు ఆమె మీద వాటర్ బాటిల్ మూతలు విసిరేయటం, మీరు లేబర్ వాళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పేసి అగౌరవపరిచే విధంగా మాట్లాడటం చేస్తున్న ఎస్ఐ గారు, ఈ ములకలపల్లి ఎస్ఐ గారు పరివర్తన బాగలేదు అని అగౌరవపరుస్తున్నాడు. కంప్లైంట్ ఎవరైతే ఇచ్చిన తల్లి ఉందో ఆ అమ్మాయి తల్లిని పట్టుకుని వస్తే నీ మీ బిడ్డకి బతుకు బాగుంటుందని చెప్పేసి, నువ్వు జాబని చెప్పేసి నేను చంపుతానని చెప్పి ఎస్ఐ గారు అతి కిరాతకంగా దుర్భరసలాడుతూ మాట్లాడటం, బూతు మాట మాట్లాడటం ఇది మొదటిసారి ములకలపల్లి పోలీసు చరిత్రలో. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అగౌరవపరిచే విధంగా ఈ ఎస్ఐ గారి ప్రవర్తన ఉంది. ఎస్ఐ గారి యొక్క పరిస్థితి ఏందో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్ఐ గారిపై చర్యలు తీసుకోకపోతే మేము ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈరోజు బాధితుల తరఫున మీ అందరి గ్రామస్తులందరికీ తెలియపరుస్తున్నాం. కానీ దయచేసి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ఈ విషయమై సత్వరం విచారణ జరిపి తగ్గ ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ములకలపల్లి పోలీస్ స్టేషన్ యొక్క పరువు ప్రతిష్టలని కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.